అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. నాకంతా తెలుసు బ్రో, నువ్వేం చెప్పే అవసరం లేదు అని మాత్రం అనుకోవద్దు. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మీకెంత తెలిసినా కూడా నేను ఎక్స్‌ట్రా పాయింట్స్ అయితే చెప్తాను. అంటే ఎవ్వరైనా కూడా ఎంత మేధావైనా కూడా ఏదో ఒక తప్పైతే చేయనే చేస్తారు వాటర్ హీటర్ విషయంలో. ప్రతి పాయింట్ నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? మీ ఫ్యామిలీని కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అది కాకుండా వేరే వాళ్ళకి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. నేను చెప్పే ప్రతి పాయింట్ నోట్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. రీసెంట్‌గా 2 రోజుల వెనుక ఉత్తరప్రదేశ్‌లో ముజాఫర్ నగర్‌లో రాంపూరి అనే ఏరియాలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు వాటర్ హీటర్ విషయంలో చనిపోయారు. చాలా అంటే చాలా పెద్ద దారుణం అయితే జరిగిపోయింది. ఓకేనా? ఏమంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు. 21 సంవత్సరాల అక్క, తర్వాత 19 ఏళ్ల చెల్లెలు. అక్క పేరు నిధి, తర్వాత చెల్లెల పేరు లక్ష్మి. అక్క వాటర్ హీటర్ అయితే అంటే నీళ్ళైతే వేడైతే చేసింది. తర్వాత వాటర్ హీట్ అయిందా లేదా అని డైరెక్ట్‌గా రాడ్‌నైతే టచ్ చేసేసింది. మర్చిపోయిందో ఏమో తెలీదు. డైరెక్ట్‌గా రాడ్‌నైతే టచ్ చేసింది. అక్కడికక్కడే కరెంట్ షాక్ అయితే తగిలింది. పెద్ద షాక్. చాలా చాలా పెద్ద అనాహుతం అయితే జరిగింది. ఆ టైంలో అక్కని కాపాడడానికి చెల్లెలైతే వెళ్ళింది. చెల్లెలు కూడా చనిపోయింది. ఓకేనా? సోషల్ మీడియాలో ఎన్ని వీడియోస్ ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ అందుకే ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి పాయింట్‌ని నోట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ప్రాబ్లమ్ అయితే జరగద్దు. ఓకేనా? ఏమంటే అరిగిపోయిన వాటర్ హీటర్ తర్వాత పాత వాటర్ హీటర్‌ని వాడొద్దు. కొంతమంది చాలా అంటే చాలా కంజ్యూస్. అవునా కదా! 300, 400లో పీనట్స్ పనులైతే చేస్తారు. చాలా అంటే చాలా కంజ్యూస్ పనులైతే చేస్తారు. 300, 400కే పీనట్స్ అవునా కదా! ఎందుకు ఖర్చు పెట్టాలా? పాత వాటర్ హీటరే ఉంది. అరిగిపోయిండే వాటర్ హీటరే వాడతా. ఏమైతుందో చూద్దామని కొంతమంది మేధావులైతే ఉంటారు. పాత వాటర్ హీటర్ తర్వాత అరిగిపోయిన వాటర్ హీటర్ వాడొద్దు. చాలా అంటే చాలా డేంజర్. కొత్త వాటర్ హీటర్‌నైతే కొనుక్కోండి. 300, 400 పెట్టి మంచి వాటర్ హీటర్, మంచి కంపెనీ వాటర్ హీటర్, అది కాకుండా ఐఎస్ఐ మార్క్ ఉండే వాటర్ హీటర్‌నే కొనుక్కోండి. ఓకేనా? మనం కొనుక్కునేటప్పుడు ఈ జాగ్రత్త అయితే మనమైతే పాటించాల. అవునా కదా! తర్వాత సెకండ్ పాయింటొచ్చి స్విచ్ ఆన్ చేశాక బకెట్‌లో నీటిని పొయ్యొద్దు. దీనివల్ల తీవ్రమైన విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం అయితే ఉంది. ఒకసారి వాటర్ హీట్ చేసిన తర్వాత వాటర్ హీటర్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పొయ్యొద్దు. కొంతమంది మేధావులు "ఏమైతుందిలే బ్రో! మాకంతా తెలుసు. నేను పెద్ద మేధావి. ఏం కాదు బ్రో" అని చాలామంది నెగ్లెక్ట్ అయితే చేస్తారు. అందుకే చాలా అంటే చాలా కేసెస్ అయితే వస్తున్నాయి. వాటర్ హీటర్ కేసెస్. ఓకేనా? ఒకసారి నీళ్లు పోసిన తర్వాత, స్విచ్ ఆన్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ పొయ్యొద్దు. ఇది చాలా డేంజర్. తర్వాత హీటర్ ఆన్‌లో ఉన్నప్పుడు బకెట్ నుండి వేడి నీటిని తీసుకోవడం మానుకోండి. చాలామంది అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తారు. ఏమైతుందిలే, ఏమి కాదు బ్రో అని ఆల్రెడీ ఆన్‌లో ఉంటుంది వాటర్ హీటర్. బకెట్‌లో నీళ్ళైతే వేడుంటాయి. జగ్గుతోనే ఏదో ఒక వస్తువుతో వాటర్‌ని ఆ బకెట్ నుంచి ఔట్ సైడ్ అయితే తీస్తారు. ఇది కూడా చాలా అంటే చాలా డేంజర్. నెగ్లెక్ట్ ఒద్దు. కొంచెం కూడా నెగ్లెక్ట్ ఒద్దు. నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాలే పోతాయి. ఓకేనా? ఈ పనైతే చెయ్యొద్దు. తర్వాత నీరు వేడెక్కిన తర్వాత స్విచ్ ఆఫ్ చేశాక సుమారు 15-20 సెకండ్స్ వేచి ఉండండి. ఆ తర్వాతే రాడ్‌ను నీటిలో నుండి బయటకు తీయాలి. అర్జెంట్ ఒద్దు. ఓకేనా? వాటర్ హీటర్‌ని స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత 15-20 సెకండ్స్ అయితే వెయిట్ చేయండి. వాటర్ హీటర్ స్విచ్ ఆఫ్ చేస్తేనే అర్జెంట్‌గా వాటర్ హీటర్ బయటకి తీస్తే అది కూడా చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే కావచ్చు. ప్రాణాలు పోవచ్చు. వెయిట్ చేయండి. ఒక 10-15-20 సెకండ్స్ వెయిట్ చేసి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత బయటకైతే తీయండి. మీ గంటేం పోదు. అవునా కదా! ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా! ఓకేనా? తర్వాత ఓవర్ హీట్ చేయొద్దు. కొంతమంది హీటింగ్ రాడ్‌లను చాలా సేపు ఆన్‌లో ఉంచుతారు. ఇది సురక్షితం కాదు. మీ నీటిని అవసరమైనంత వరకు మాత్రమే వేడి చేయండి. ఎంత వేడి చేయాలో వాటర్‌ని అంత మాత్రమే హీట్ చేయండి. ఓకేనా? కొంతమంది వాటర్ హీటర్ ఆన్ చేసేసి వాళ్ళ పనిలో వాళ్ళు బిజీ అయితే అయిపోతారు. చాలా నెగ్లెక్ట్‌గా అయితే ఉంటారు. ఓకేనా? అది అసలు రాడ్ విపరీతంగా నీళ్లు పొగొస్తా ఉంటాయి. తర్వాత ఆహ్, బకెట్ కూడా కరిగిపోయేంత చాలా అంటే చాలా వేడి చేస్తారు. ఇది కూడా తప్పు. ఎంత కావాలో అంత హీట్ చేయండి. చాలా అంటే చాలా హీట్ చేయొద్దు. బకెట్ కరిగిపోయే విషయమే అంటే పరిస్థితి అయితే ఉంటుంది. దాని మీద ఫోకస్ అయితే పెట్టండి. మీ పనులు ఎన్నున్నా కూడా వాటర్ హీటర్ ఆన్ చేశా, దాని గురించి ఫోకస్ అయితే ఉండల్లా.
ఓకేనా? దాని గురించి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. తరువాత నీళ్ళను వేడి చేసేందుకు ప్లాస్టిక్ బకెట్‌నే వాడాలి. ఇది అందరికీ తెలుసు. అయినా గూడా కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే, ఏం జరుగుతుందిలే అని ఇనుప బకెట్‌లనే వాడతారు. ఇది అసలు చాలా అంటే చాలా పెద్ద తప్పు. వాడే బకెట్ ప్లాస్టిక్‌దే అయ్యుండాలి. అది కాకుండా అక్కడ రాడ్‌కి సపోర్ట్‌గా ఒక కర్ర పెడతాం కదా! అది కర్ర అయినా అయ్యుండాలా, లేకపోతే ఒక ప్లాస్టిక్‌దైనా అయ్యుండాలా. మీరేమన్నా కమ్మీలు, రాడ్లు ఏమన్నా పెట్టినారనుకో ఇది చాలా అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే అయితుంది. కర్ర ప్లాస్టిక్‌ది అయ్యుండాలా, కర్ర అయినా అయ్యుండాలా, లేకపోతే ప్లాస్టిక్ అయినా ఉండాలా. బకెట్ ప్లాస్టిక్ బకెటే అయ్యుండాలి. ఓకేనా? తర్వాత హీటర్‌ని నీళ్ళలో పెట్టాకే స్విచ్ ఆన్ చేయాలి. అంటే నీళ్ళలో హీటర్‌ని ముంచిన తర్వాతే స్విచ్ ఆన్ చేయాల. ఏమి అయ్యలేదులే అని కొంతమంది చాలా అంటే చాలా నెగ్లెక్ట్ అయితే చేస్తారు. హీటర్‌ని ముంచేటప్పుడే ఆన్ చేసేస్తారు. ఓకేనా? లేదు చేతిలో హీటర్‌ని పట్టుకొని ఆన్ అయితే చేస్తారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు. వాటర్ హీటర్‌ని ఈ హీటర్‌ని ఆ రాడ్‌ని ముంచిన తర్వాతే స్విచ్ ఆన్ అయితే చేయండి. ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకో లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే నీళ్లు వేడి అయ్యాక స్విచ్ ఆఫ్ చేసాకే రాడ్‌ను బయటకి తీయాలి. నీళ్లు వేడయ్యాయి. తర్వాత స్విచ్ ఆఫ్ చేయండి. తర్వాత రాడ్‌ని అవతల తీయండి. ఓకేనా? స్విచ్ ఆన్‌లో ఉన్నప్పుడే రాడ్ బయటికి తీసేది, స్విచ్ ఆన్ చేసేది ఇవంతా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వద్దు. ఓకేనా? స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతే వాటర్ హీటర్ రాడ్‌నైతే బయటకైతే తీయండి. ఎక్స్‌ట్రా నాలెడ్జ్ అయితే ఉపయోగించొద్దు. ఓకేనా? ఈ పాయింట్స్ అంతా గుర్తయితే పెట్టుకోండి. మీరు కూడా నోట్ చేసి పెట్టుకోండి. మీ ఫ్యామిలీకి ఒక లెసన్ చేయండి. ఒక లెక్కలో చెప్పాలంటే కూర్చొని చెప్పండి. ఈ వీడియోని వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అవుతుంది. ఓకేనా? దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా వీడియో ఏమైనా నచ్చితే లైక్ చేయండి. సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఇష్టమైతే. బై బై.